కర్నూలు గాయత్రి ఎస్టేట్ బిర్లాగడ్డ మసీదులో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు జీఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య ఇఫ్తార్ విందు ఇచ్చారు. రంజాన్ పండుగ అంటేనే ముస్లిం సోదరులు ఎంతో పవిత్రంగా నెల రోజుల పాటు ఉపవాసం ఉంటూ పండుగను జరుపుకుంటారు. ఇలాంటి పవిత్ర మాసంలో జీఎన్ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ నాగేశ్వరయ్య మసీదులో 100 మందికి ఇఫ్తార్ విందును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ హాస్పిటల్ అధినేత నాగేశ్వరయ్య, డాక్టర్ వంశీకృష్ణ, డ్యూటీ డాక్టర్ నాగేంద్ర, జిఎస్ఆర్ మెయింటెనెన్స్ ఇలాగే ఇన్ఛార్జి కుమార్, ఇక మేనేజర్ శివ, ల్యాబ్ టెక్నీషియన్ నరసింహ, పొడిచెర్ల భాష, తిమ్మప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా సోదరులు ముస్లిం సోదరులు కఠోరంగా తర్వాత ఉపవాస దీక్షలో పాల్గొంటుంటారు. సో ప్రపంచం అంతా కూడా ఈ నెల అతి పవిత్రమైనది మనం భావిస్తుంటాము. సో ఈ ఉపవాసంలో ఉన్నటువంటి మా సోదరీమణులకు ముస్లిం సోదరులకు మా వంతు బాధ్యతగా ఈరోజు ఈవినింగ్ పండ్లను పలహారంగా అందించడం జరిగింది. ఇది మా బాధ్యతగా భావిస్తాము. సో మన దేశంలో ఏ మతస్థులైనా ఎవరైనా సరే కోరుకునేది సర్వజనుల సుఖమే. సో వాళ్ళ సుఖసంతులతో ఉండాలని, అందరూ ఆరోగ్యవంతులని ప్రతి మతం వాళ్ళు కోరుకుంటారు. సో అందువల్ల మన భారతదేశము ఈ ప్రపంచంలోనే అతి ముఖ్యమైన దేశంగా మనం భావిస్తాం. ఇన్ని మతాలు ఉంటే కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం. సో విలేజ్లలో కూడా మనం ఎప్పటికైనా సరే ముస్లిమ్స్ కానీ మనం మామ, అత్త, అల్లుడు అంటూ ఉంటాము. ఇవన్నీ మేము చిన్నప్పటి నుంచి చూసి మా పక్కింట్లో కానీ మా ఎదురింట్లో కానీ అందరం కలిసిమెలిసి ఉంటే ఎంత హాయిగా ఉండేది అంటే అంత హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఎవరి వారికి ఎవరి ఇష్టం వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అట్లా కాకుండా ఇట్లా పవిత్రమైన రంజాన్ మాసంలో హిందువులు వచ్చి చేసుకోవడము, తర్వాత హిందువులకు సంబంధించిన దాంట్లో ముస్లిమ్స్ పాల్గొనడము, ఇవి చేస్తే